ప్రధానమంత్రిగా కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరు వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకోండి. ఇదేమి తప్పు కాదు, ఇదేమి పాపం కాదు. మీరు అందరిని ఎట్లయితే అయోధ్యలో రాముడిని దర్శించుకోవాలి అని మీరు ఎట్లయితే చెప్తున్నారో, మనమందరం అయోధ్యలో రాముడిని ఎట్లా దర్శించుకుంటున్నామో మీరందరూ కూడా దక్షిణ భారతంలో ఉన్న సమ్మక్క సారలమ్మ దక్షిణ కుంభమేళాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సందర్శించుకోవాల్సిందిగా అధికారికంగా వారికి ఆహ్వానం పలుకుతున్నాను. వారికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి అధికారికంగా ముఖ్యమంత్రిగా వారికి స్వాగతం పలికే బాధ్యతను మేము మా మంత్రివర్గం తీసుకుంటాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కిషన్ రెడ్డి గారు, దయచేసి ఈ ఆదివాసీ ప్రజలను అవమానించే విధంగా జాతీయ హోదా లేదు, ఇవ్వము అని ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. గతంలో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సందర్శించుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయకపోవడం వల్ల ఈరోజు వారు భారీ మూల్యాన్ని చెల్లించారు. రేపు భవిష్యత్తులో మీకు కూడా అదే పరిస్థితులు వస్తాయని చెప్పి నేను కిషన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. అందుకే కేంద్ర ప్రభుత్వం ఉత్తర భారతం దక్షిణ భారతం అనే వివక్ష చూపించడం మంచిది కాదు. దక్షిణ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి వీరోచిత గాథ చరిత్ర పుటలలో ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ప్రధానమంత్రి గారు రావాలి, సందర్శించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మా వరకు ఫిబ్రవరి 6 తారీఖు నాడు మేము మొదలుపెట్టిన యాత్ర విజయవంతమై ఈరోజు అధికారికంగా ప్రభుత్వంలోకి వచ్చి అధికారిక లాంఛనాలతో ఈరోజు ఈ జాతరను మేము నిర్వహించినాం. భవిష్యత్తులో ఇంకా సమయం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో భక్తులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అత్యంత పేదలు, నిరుపేదలకు ఈరోజు గుళ్ళల్లో వెళ్తే శ్రీమంతులు, ఆగర్భ శ్రీమంతులు వజ్రాలు, వైదూర్యాలు, బంగారము ఇచ్చే సాంప్రదాయం ఉంది, లేకపోతే వాళ్ళ శక్తి మేరకు ఇచ్చే. కానీ పేదవాడు బాధపడుతుంటే సమ్మక్క సారలమ్మ ప్రత్యక్షమై శ్రీమంతులు బంగారం ఇస్తుంటే మేమేమి ఇయ్యలేకపోతున్నాం అని బాధపడుతున్న సందర్భంగా నీ ఇంట్లో ఉన్న ఒక బెల్లం ముక్క ఇచ్చినా అదే మాకు బంగారము అని వారి కళ్ళలో ఆ భక్తుడికి చెప్పడం వల్ల ఈడ మనము బెల్లంతోనే ముడుపు చెల్లించుకునే సాంప్రదాయానికి తెరలేసింది. మా కొండా సురేఖ గారు ఒకవేళ భక్తులు ప్రత్యక్షంగా ఇక్కడికి రాకపోయినా ఆన్లైన్లో కూడా ఆ విధమైన వెసులుబాటు కల్పించే విధంగా మా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా ఏర్పాట్లు చేసింది. సీతక్క అయితే స్వయంగానే ఇక్కడ ఉండి అహర్నిశలు ఇక్కడనే భక్తుల యొక్క ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడనే వారు ఉండి ఏర్పాట్లు చేయడం జరిగింది.